కలర్. ఇది నా మ్యారేజ్ సారీ అండి. ఇదైతే నీట్గా ఐరన్ చేయించి పెట్టాను. ఇప్పుడు వీడియో కలర్ బోట్ నెక్ అయితే పెట్టారు. ఫుల్ వర్క్ అనమాట. ఇది పట్టు సారీస్ అండ్ హాఫ్ సారీస్ అనమాట. అండ్ వర్క్ బ్లౌజెస్ ఇవన్నీ అలా వర్క్ బ్లౌజెస్ ఇవన్నీ నా కలెక్షన్స్ మ్యారేజ్ కలెక్షన్. ఈ వీడియోలో నేను మీకు ఏం చూపిస్తున్నాను అనేది ఆల్రెడీ మీకు తమ్మైల్ చూస్తే అర్థమైపో ఉంటుంది కదా. సో నా వెడ్డింగ్ శారీస్, పట్టు శారీస్, అలాగే శారీ పైన వచ్చిన బ్లౌజెస్కి మగ్గం వర్క్ అయితే వేయించుకున్నాను. అవి కూడా చూపిస్తాను. అలాగే ఇంతలో నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా అండ్ అలాగే నేను చూపించే వాటిలో మీకు ఏది బెస్ట్ అనిపించింది, మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. హాఫ్ శారీతో అయితే స్టార్ట్ చేద్దాము. ఇది వచ్చి నా ఫోటోషూట్కి అయితే వేసుకున్నాను. వీలైతే మీకు వీడియో పక్కన అయితే లింక్ కూడా పెడతానండి. వీడియోకి లింక్ ఇదిగోండి. ఇది హాఫ్ శారీ అనమాట. ఇది ఓని అండి. పైన వచ్చింది చూడండి. ఇలా అయితే వస్తుంది. కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. అండ్ డిజైన్ అయితే ఇదిగోండి. దీన్ని ఏమంటారు నాకు కరెక్ట్గా తెలియదు అనమాట. ఇది పళ్ళు అంటారా, పళ్ళు అని అనుకుంటాను. ఇదిగోండి. ఇది వచ్చేసి కింద అంచు అనమాట. కింద ఇలా వస్తుంది బార్డరు. అండ్ వాణి మొత్తం అయితే ఇలా అయితే వస్తుందండి. ఈ కలర్ అంచులో అయితే వస్తుంది. చూసారు కదా. ఇది వచ్చి ఫస్ట్ నా ఫోటోషూట్కి అయితే తీసుకున్నాను. ఇది హాఫ్ సారీ. ఇక్కడ తీసుకున్నాను అనేది కూడా చెప్తానండి. ఇదిగోండి. ఇలా అయితే వస్తుంది అనమాట బయట. అండ్ వాణి మొత్తం అయితే ఇలా వస్తుంది, చూపించాను కదా. నెక్స్ట్ వచ్చి దీనికి లంగా చూపిస్తాను చూడండి. ఇదిగోండి. ఇలా అయితే వస్తుంది. చాలా బాగుంటుందండి. వేసుకుంటే గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. నేను ఇది ఫస్ట్ చూడంగానే ఫస్ట్ ఇంప్రెషన్లో నాకైతే ఇది నచ్చేసింది. ఇంటి వెంటనే ఇదైతే తీసుకున్నాను. చూడండి ఇలా వస్తుంది. కింద అయితే ఇదిగోండి. ఇది అంటారు కదా, ఇదైతే వస్తుంది అనమాట. ఫుల్ వర్క్తో కింద డిజైన్ ఇలా వస్తుంది. ఇంకా దీనిపైకి బ్లౌజ్ వచ్చి ఇదిగోండి. నేనైతే బోట్ నెక్ పెట్టి స్టిచ్ చేయించుకున్నాను ఈ బ్లౌజు. చూడండి. ఇది కట్ట టైప్ అయితే హ్యాండ్స్ పెట్టించుకున్నాను, హాఫ్ హ్యాండ్స్. ఇది బోట్ నెక్ పెట్టి ఈ బ్లౌజ్ని అయితే స్టిచ్ చేయించుకున్నాను. ఇది ఫోటో షూట్కి అయితే వేసుకున్నానండి. గ్రాండ్ లుక్ అయితే వచ్చింది. చాలా చాలా బాగుంది. వైజాగ్ సిఎంఆర్లో అయితే తీసుకున్నాను ఫైనల్గా. చూసారు కదా. ఇదనమాట అవుట్ఫిట్. సో ఇది ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇది అండి లెహంగా. ఇది ఒక్కటే తీసుకున్న లంగా అని. నెక్స్ట్ వచ్చి శారీస్ చూపిస్తాను చూడండి. ఇంక ఇది వచ్చి నాకు మ్యారేజ్ అయితే ఫిక్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం అయితే మా హస్బెండ్ మా ఇంటికి వచ్చాడు. వచ్చేటప్పుడు అయితే ఈ శారీ తీసుకుని వచ్చారండి. చూడండి. ఇది బయట అయితే ఇలా వస్తుంది. కలర్ అయితే చూపిస్తాను ఒకసారి. ఇదండి ఇలా వస్తుంది అనమాట. మొత్తం ఫోల్డ్ చేసి పెట్టాను, అందుకే మీకు కరెక్ట్గా అయితే చూపించట్లేదు. ఇదిగోండి. లోపల శారీ మొత్తం ఇలా అయితే డిజైన్ వస్తుంది. ఫ్లవర్ టైప్ వచ్చి. నాకు శారీస్ కోసం అంతగా తెలియదు కాబట్టి నార్మల్గా చెప్తున్నానండి. ఇంకా అంచు అయితే ఇలా వస్తుందండి. ఇంకా దీనిలో బ్లౌజ్ కలర్ వచ్చి ఇదిగోండి. ఈ కలర్ అనమాట బ్లౌజ్ పీస్. ఇంకా నేను ఎంతవరకు దీని మీద బ్లౌజ్ని అయితే స్టిచ్చింగే చేయలేదండి. పక్కన పెట్టి అలాగే వదిలేసాను. ఇంకా వేరే బ్లౌజ్ అయితే మగ్గం వర్క్ వేయించుకున్నాను అనమాట. వేరే శారీ మీదకని చెప్పి ఇదైతే యూజ్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ మాత్రం ఇంకా స్టిచ్చింగ్ చేయలేదు. సేమ్ కలర్ బ్లౌజ్ అయితే నేను మగ్గం వర్క్ చేయించుకున్నాను. ఇంకా అది కూడా మీకు చూపిస్తాను ఎంత అయింది ఏంటనేది. ఇదిగోండి ఈ శారీ అనమాట. ఇది తీసుకొచ్చారు అక్కడ నుంచి ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చేటప్పుడు. ఈ శారీ ఎలా ఉందనేది కమెంట్ చేయండి. అలాగే ఇది ఎక్కడ తీసుకున్నారు అనేది అంటే తను కూడా మర్చిపోయారంట, నాకు చెప్పలేదు. ఇంకా నేను మళ్ళీ తర్వాత అడగలేదండి ఎక్కడ తీసుకున్నారు ఏంటని ప్రత్యేకించి. ఇంక ఈరోజు అయితే ఈ వీడియో కోసం అవసరమైంది కాబట్టి ఇదైతే మీకు చూపిస్తున్నాను. ఇది ఫస్ట్ టైం మా హస్బెండ్ ఇంటికి వచ్చినప్పుడు తీసుకొచ్చిన శారీ అండి. ఇది ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే దీని మీద బ్లౌజ్ చూపిస్తాను ఒక్క నిమిషం. వేరేది నేను స్టిచ్ చేసుకున్నానని చెప్పాను కదా, అది చూపిస్తాను. ఇదిగోండి ఆ శారీ పైనకైతే ఈ బ్లౌజ్ అండి స్టిచ్ చేయించుకున్నాను. ఇదిగోండి సేమ్ కలర్ కదా, సేమ్ కలర్ అయితే నేను తీసి స్టిచ్ చేయించుకున్నాను. ఇది హెచ్వైడీలో అయితే హైదరాబాద్లో అయితే స్టిచ్ చేయించుకున్నానండి. ఎందుకంటే నాకు బ్లౌజ్ కోసం అంతగా తెలియదు అనమాట నా మ్యారేజ్ టైంకి. ఇంకా మా సిస్టర్ అయితే అక్కడే ఉంటారు. మా అక్క అయితే ఇది స్టిచ్ చేయించి తీసుకొని తెచ్చారండి. ఇది మగ్గం వర్క్ ఇలా వస్తుందండి. హెవీగా కాకుండా కొంచెం ఇలా కుందన్స్తో అయితే వస్తుంది. 3 years నుంచి బాగా యూజ్ చేశాను కానీ ఇప్పటికీ ఇలానే ఉంది. చాలా బాగుంది. మల్టీ కలర్స్ వస్తాయి. ఇంకా బాగుంది కదా. దేని మీదకైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ బ్లౌజు. ఇంకా ఇది
కొన్ని లైట్ ఇలా వస్తాయి అక్కడక్కడ మధ్యలో. నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే గుర్తులేదు, కానీ 4000 బిలోనే 3500 అబోవ్ అనమాట. ఈ మధ్యలో రేటు దీని ప్రైస్ అనేది ఉంటుంది. ఇదిగోండి ఈ బ్లౌజ్ అనమాట. ఆ శారీ మీదకి ఎలా ఉందనేది కూడా కమెంట్ చేసేయండి. నెక్స్ట్ శారీ అయితే చూపిస్తాను. ఇదిగోండి ఈ శారీ, ఇది నా ఎంగేజ్మెంట్ శారీ అండి. నా ఎంగేజ్మెంట్కి నేను తీసుకున్న శారీ అనమాట. ఇది వచ్చి శ్రీకాకుళంలో తీసుకున్నాము, సిఎంఆర్లో. ఇంకా ఇది చూడండి ఎలా ఉందనేది. ఇలా అయితే వస్తుంది. చాలా హెవీ లుక్ అయితే వచ్చిందండి. చాలా చాలా బాగుంది ఈ శారీ. నాకైతే బాగా సెట్ అయిందనమాట ఈ కలరు. ఈ శారీ తీసుకున్నా. ఇంకా దీని పైట వచ్చి ఇదిగోండి ఈ కలర్లో వస్తుంది. ఈ కలర్లో వస్తుంది అనమాట. అన్నీ మడత పెట్టాను, అవన్నీ ఇప్పేసుకుంటున్నాను. మళ్ళీ వీడియో అయిపోయిన తర్వాత మడత పెట్టుకోవడం నిజంగా చాలా కష్టం. ఇదిగోండి నెక్స్ట్ కింద అంచు అయితే ఇలా వస్తుంది. వీటికి వచ్చి కుర్చీలు మేము వేయించుకున్నామండి. ఇవి జస్ట్ లుకింగ్ కోసం అయితే వేయించుకున్నాము. ఇది నా ఎంగేజ్మెంట్ శారీ అండి ఇది. ఇంకా చూడండి దీని మీద బ్లౌజ్ కూడా చూపిస్తాను. ఇంకా ఈ శారీ మీద బ్లౌజ్ అండి ఇది కొంచెం హెవీ వర్కే వస్తుంది అనమాట. ఇదిగోండి ఇలా ఫ్లవర్స్ వచ్చి ఇలా అయితే డిజైన్ వచ్చింది. చాలా చాలా బాగుంటుంది వేసుకుంటే. నాకు కూడా చాలా బాగా సెట్ అయింది ఈ బ్లౌజ్ కూడా. నేను ఎప్పుడైతే ఇలాంటి ఫుల్ హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ అయితే నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, కానీ ఇది వేసుకున్నాక చాలా బాగుందండి. వీలైతే మీకు పక్కన ఫొటోస్ అయితే మెన్షన్ చేస్తాను ఎలా ఉందనేది. నెక్స్ట్ ఫ్రంట్కి అయితే ఇదిగోండి ఈ డిజైన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అయితే ఇచ్చారు. ఇదిగోండి ఇలా అయితే వేశారనమాట. 3 years అయిపోయింది కాబట్టి లైట్గా కలర్ కూడా షేడ్ అయిపోయిందండి. ఇదిగోండి ఇది ఈ శారీ మీద బ్లౌజ్ అనమాట. సో నా ఎంగేజ్మెంట్ శారీ అండ్ బ్లౌజ్ ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. లాస్ట్ వన్ వచ్చి నా మ్యారేజ్ శారీ అండి, నా పెళ్ళి శారీ. చాలా శారీస్ చూసి సెలెక్ట్ చేసి మినిమము ఒక 15 ఉంటాయండి. 15 శారీస్ కట్టి చూపించారు. లాస్ట్కి అయితే ఇది నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ షాప్లో వాళ్ళు కూడా మీకు ఇది బాగా సెట్ అయిందండి ఈ కలరు. నెక్స్ట్ నైట్ టైంలో కానీ లైటింగ్లో ఫుల్ మంచి షైనింగ్ అయితే వస్తుందని అయితే చెప్పారు. నాకు కూడా చాలా బాగా నచ్చిందండి. ఈ కలర్ కాంబినేషన్ కూడా గ్రీన్ వచ్చింది కదా, గ్రీన్ అండ్ రెడ్ కలరు. ఇది నా మ్యారేజ్ శారీ అండి. ఇదైతే నీట్గా ఐరన్ చేయించి పెట్టేశాను. ఇప్పుడు వీడియో కోసం అయితే ఓపెన్ చేస్తున్నా. సారీ, ఇది ఓపెన్ చేస్తే మళ్ళీ మడత పెట్టుకోలేను. ఇదిగోండి ఇలా అయితే వస్తుంది నా శారీ. నెక్స్ట్ పైట చూపిస్తాను ఆగండి. ఇదిగోండి ఇది కూడా మొత్తం శారీ మొత్తం ఇదే కలర్ అండి. ఇదిగోండి పైట ఈ కలర్లో అయితే వచ్చింది. మీకు వీలైతే ఫోటో సైడ్కి మెన్షన్ చేస్తాను, మీకు క్లారిటీగా అయితే తెలుస్తుంది. ఇది నా మ్యారేజ్ శారీ. కింద పంచి ఎలా వచ్చిందని చూడండి. ఫుల్ బార్డర్ అనమాట. కింద ఇలా వచ్చింది. అండ్ దీని బ్లౌజ్ చూపిస్తాను. ఇదిగోండి దీనిపైన వచ్చిన బ్లౌజ్. గ్రీన్ కలర్ బోట్ నెక్ అయితే పెట్టారు. ఫుల్ వర్క్ అనమాట. ఇది నేను దగ్గరుండి చేయించుకున్నాను. ఇది శారీ బ్లౌజ్ డిజైన్. నేను మా హస్బెండ్ ఇద్దరం ఈ శారీ తీసుకున్న రోజే ఈ వర్క్ కూడా చేయించుకున్నామండి. మా పెళ్లి శారీ ఇది పెట్టింది, వాళ్ళు పెట్టారు, చూశాను కదా వర్క్. ఫ్రంట్ అయితే ఇలా వచ్చింది వర్క్. ఇంటి సైడ్కి అయితే ఇదిగోండి ఇట్లా వచ్చింది. అంటే ఇది ఫైనల్గా శారీ బ్లౌజు. ఇది వచ్చి నేను వైజాగ్లో తీసుకున్నాను. అండ్ ఈ బ్లౌజ్ కూడా నేను వైజాగ్లోనే స్టిచ్ చేయించుకున్నాను. ఆ షాప్ పేరు అయితే నాకు కరెక్ట్ గుర్తులేదండి. అది ఒక బొటిక్ అనమాట. ఇదిను నెక్స్ట్ హాఫ్ శారీ ఉంది కదా, దాని బ్లౌజ్ ఈ రెండు ఇక్కడ బొటిక్లోనే కుట్టించుకున్నాను వైజాగ్లోనే. ఫైనల్గా ఈ శారీ చూసారు కదా, ఇది నా మ్యారేజ్ శారీ అనమాట. మా అత్త వాళ్ళు పెట్టిన శారీ. అండ్ నా మ్యారేజ్ శారీ ఎలా ఉందనేది కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఫైనల్గా నా మ్యారేజ్ పట్టు శారీస్ అండి. ఇది నా మ్యారేజ్ పట్టు శారీస్ అండ్ హాఫ్ శారీస్ అనమాట. అండ్ వర్క్ బ్లౌజెస్ ఇవన్నీ ఎలా మగ్గం వర్క్ బ్లౌజెస్ ఇవన్నీ నా కలెక్షన్స్, మ్యారేజ్ కలెక్షన్. ఇంకెలా ఉంది అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఏ శారీ బాగా నచ్చిందా లేదా హాఫ్ శారీ బాగా నచ్చిందా ఏదనేది కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఓకే బాయ్. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.